పేద ముస్లిం మైనార్టీ వర్గాల సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్ లో ఉన్న వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మించి తలపెట్టిన డాక్టర్ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు అబ్దుల్ కలాం, డాక్టర్ అబ్దుల్ కలాం అనే పేరే మనందరికీ మనసుల్లో గుర్తున్న పేరు, గుర్తుండబోయే పేరు కూడా. అబ్దుల్ కలాం అనే పేరుని, డాక్టర్ అబ్దుల్ కలాం అనే పేరుని సెలెక్ట్ చేయడం అనేది, ఆ పేరు ఎవరు సెలెక్ట్ చేశారో ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. మంచి పేరు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇక్కడ ఒక స్కూలు కట్టడం అనేది మన మంత్రివర్యులు నారాయణ గారికి నిజంగా కూడా మంచి ఆలోచన. ఇది మంచి పని కూడా. మైనారిటీస్కి, పేదలకి, అందులో మైనారిటీస్ పేదలకి ఇంత పెద్ద స్కూలు ఈ స్టాండర్డ్స్ లో ఇక్కడ కట్టడం అంటే చాలా గొప్ప విషయం, మంచి ఆలోచన కూడా. ఈ స్థలము నా పక్కనున్న అజీజ్ గారుకి ఆలోచన రావడం, అట్నే మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధరు ఇమీడియట్ గా దాన్ని ముందు బొమ్మని చెప్పడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. ముస్లిం సోదరులందరికీ కూడా ఇది ఒక మంచి కాలేజ్ అవుతుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూలు అప్ టు ఇంటర్మీడియట్ అంట, మేబీ ఆ తర్వాత కాలేజ్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తారేమో. ఎనివే ఈరోజు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం, ఈ ఫౌండేషన్కి నేను కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఒక్క మాట చెప్పాలా, మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీస్ అంటే అభిమానము, ప్రేమ. ఇమాములకి 10,000, మౌజా 5,000, ఇటువంటి అన్ని మంచి ఆలోచనతో చేయడం. హాజ్ పిల్గ్రిమ్స్ కి 1 lakh, ఇవన్నీ ఆలోచనలు అంటే ఆయనకు ఉండే అభిమానము, మైనారిటీస్ మీద అభిమానము, ప్రేమతో ఇటువంటి కార్యక్రమాలు కూడా మన గవర్నమెంట్ ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో ఇటువంటి మైనారిటీస్ గుర్తు పెట్టుకొని చేయడం చాలా గొప్ప విషయం. మీ అందరు సంతోషం. ఈరోజు అభినందనలు, మంచి స్కూల్ ఇక్కడ కట్టబోతున్నారు. థ్యాంక్ యూ.